హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టింకు మోను. ఈరోజు వీడియో ఫిష్ పులుసు అలాగే ఫిష్ ఫ్రై ఎలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ అయితే మసాలా కోసం నేను నువ్వులు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఇలాంచి, లవంగం, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి మిక్సీ జార్లో మిక్సీ చేసుకోండి. చాలా సింపుల్, చాలా ఈజీ ప్రాసెస్. అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోండి. హీట్ అయినాక పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఫ్రై చేసినాక అందులో చిటికెడంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అలాగే టమాటా వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత టమాటా ముక్కలు కొంచెం మెత్తగా అయినాక అందులో కారం, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న గరం మసాలా అందులో వేసి మిక్స్ చేయండి. అది మంచిగా కలుపుకున్నాక అందులో చింతపండు రసం వేయండి. చింతపండు రసం వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసి కొద్దిగా అంత వాటర్ అందులో పోయండి. పులుసు కదా, కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుంది. వాటర్ కలిపినాక అందులో ఫిషెస్ వేసుకోండి. వేసి మూత పెట్టేసి 15 minutes వరకు కుక్ చేయండి. ఆఫ్టర్ 15 minutes ఫిష్ పులుసు ఈజ్ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అందరు ఇంట్లో చాలా ఇష్టపడి తింటారు. ఆ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందో పులుసు. సో నెక్స్ట్ మనం ఫిష్ ఫ్రై ఎలా చేస్తామో చూద్దాం రండి. ఫస్ట్ ఫిష్ని మంచిగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసి బాగా పట్టించండి. పీసెస్ అన్నిటినీ పర్ఫెక్ట్గా పట్టించండి. పట్టించిన తర్వాత అందులో కొంచెం బేసన్ అలాగే కార్న్ పౌడర్ రెండు కలిపి బాగా పట్టించండి. పట్టించిన తర్వాత అదంతా కంప్లీట్గా అయిపోయినాక ఒక 15 minutes దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పట్టించాను. సేమ్ మీరు కూడా అలాగే చేయండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయినాక ఫిష్ ఫ్రై చేసుకోండి. తర్వాత ప్లేట్లో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.